ప్రైజ్ ద లార్డ్. 1979 ఆగస్టు 3న హోవర్డ్ పిట్మన్ గారి యొక్క శరీరంలో ఒక పెద్ద రక్తనాళం పగిలిపోయింది. ఆ సమయంలో వైద్యులు ఆయనను క్లినికల్గా మృతుడిగా ప్రకటించారు. అయితే అదే సమయంలో ఆయన ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవమే ఈ కథలో ప్రధానమైనది. ఆ తరువాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా ప్రభావవంతమైనది, హృదయాన్ని కదిలించేదిగా ఉంది. ఎందుకంటే నిజమైన మరణానంతర అనుభవం చెప్పే మనుషులలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఈ వీడియోలోని విషయాలు చాలా లోతైనవి, కొంత భయంకరమైనవి కూడా. అయినా హోవర్డ్ పిట్మన్ గారు చెప్పిన వాటిలో బైబిలుకు విరుద్ధమైనది ఏదీ లేదు. అయితే అవి పారంపరిక మతపరమైన ఆలోచనలను సవాలు చేసేలా ఉంటాయి. హోవర్డ్ పిట్మన్ గారు 2 వృత్తుల్లో సేవ చేశారు. ఒకటి ఆయన పాస్టర్, మరొకటి ఆయన పోలీస్ అధికారి. ఆయన ఒక నిజాయితీ గల వ్యక్తిత్వం గలవారు. ఆయనకు చక్కటి కుటుంబం కూడా ఉంది. అయితే ఆయన 2019లో ప్రభువులో నిద్రించారు. తన జీవిత కాలంలో ఆయన కుటుంబం 32 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. అదొక అద్భుతమైన సేవ. అయితే ఆయన ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు, దేవుడు ఆయనను ఎదుర్కొన్నప్పుడు హోవర్డ్ పిట్మన్ గారు ఇలా చెప్పారు: నా జీవితం దేవునికి అసహ్యమైనదిగా ఉంది, ఎందుకంటే నేను ఆయనను నిర్జీవ క్రియలతో ఒక పరిసయ్యుని విధంగా సేవించాను. నిజంగా నా క్రియలు దేవుని ఎదుట మృతమైనవే. ఇది ఆయన అనుభవంలో ఉన్న గాఢమైన సత్యం. ఇంకా చెప్పదగిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు నేరుగా వీడియోలోకి వెళ్ళి ఆయన అనుభవాన్ని స్వయంగా వినాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సాక్ష్యం మీ ఆత్మకు ఒక ఆశీర్వాదం అవుతుంది అని నమ్ముతున్నాను. ఇప్పుడు మనం పిట్మన్ గారి యొక్క మాటల్లో ఆయన సాక్ష్యాన్ని విందాం. అవును, ఇది నా జీవితంలో 1979 ఆగస్టు 3న జరిగింది. ఆ సమయంలో నేను రాజకీయ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాను. నేను క్రిమినల్ షరీఫ్ పదవికి పోటీ పడుతున్నాను. అప్పుడు ఈ ఎన్నికల్లో మొత్తం 7 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రాథమిక ఎన్నిక ఆగస్టు 7న జరగాల్సి ఉంది. ఆగస్టు 1న మేము చిన్న అనధికారిక సర్వే చేశాం. ఆ సర్వేలో నేను ముందంజలో ఉన్న అభ్యర్థులలో ఒకరిని. అదే సమయానికి మా సమాజంలో ఒక బ్యాంక్ రాజకీయ పరంగా చాలా ప్రభావవంతమైనది. ఆ బ్యాంకులో నా మేనకోడలు పనిచేస్తూ ఉంది. ఆమె నా తరపున బ్యాంకు అధ్యక్షుడు మరియు బోర్డు సభ్యులతో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసింది. వారి మద్దతు నా ప్రచారంలో చాలా ఉపయోగపడుతుంది. ఆ రోజు ఉదయం నేను లేచినప్పుడు నాకు ఏ సమస్య లేదు. ఎప్పటిలాగే ఒక సాధారణ ఉదయం. కొంచెం సైనస్ సమస్యతో తలనొప్పిగా ఉన్నది, అంతే. నాకు ఎన్నో ఏళ్లుగా సైనస్ ప్రాబ్లం ఉంది. ఇది ఫైన్ బెల్ట్ అని పిలిచే ప్రాంతం. ఇక్కడ పైన చెట్ల పొగలు, ధూళి వల్ల అలర్జీలు సాధారణం. డాక్టర్లు కూడా అంటారు పైన అలర్జీ లాంటి అలర్జీ మరేదీ ఉండదు అని. అలా ఉండడంతో నేను ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేశాను. ఆ తర్వాత బ్యాంకులోని అపాయింట్మెంట్ కోసం బయలుదేరాను. బ్యాంకు వద్దకు చేరుకున్నప్పుడు నా మేనకోడలు ఒక కిటికీ ద్వారా నన్ను చూసింది. నేను నా కారు నుండి దిగి రోడ్డును దాటి బ్యాంకు వైపు నడిచాను. ఆమె తన డెస్క్ దగ్గర నుండి లేచి ద్వారం దగ్గరకు వచ్చి నన్ను ఆహ్వానించేందుకు వచ్చింది. ఒక చేత్తో తలుపు తెరిచింది, మరో చేత్తో నన్ను పలకరించేందుకు ముందుకు వచ్చింది. కానీ నేను తలుపు దాటి లోపల అడుగు పెట్టగానే నా మోకాళ్ళు వాలిపోయాయి. ఆమె నన్ను పట్టుకుని భయంతో అడిగింది, ఏమైంది మావయ్య? అప్పుడు నేను సమాధానమిచ్చాను, నాకు తెలియదు. అకస్మాత్తుగా నా శరీరంలో బలమంతా పోయింది. ఏదో తేడాగా ఉంది అనిపించింది. అందుకే నా అపాయింట్మెంట్ రద్దు చేశాను. ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాను. తిరిగి నేను నా కారు దగ్గరకు వెళ్ళి సీట్లో కూర్చున్నాను. అప్పుడే నొప్పి నన్ను దాడి చేసింది. అది ఒక మోకాలు దెబ్బలా నాకు అనిపించింది. నా ఛాతి మధ్యలో ఆ నొప్పి బలంగా తాకింది. ఆ నొప్పి కొన్ని సెకండ్లలోనే నా శరీరం మొత్తం వ్యాపించింది. ఆ క్షణంలో నా మనసులో ఒక్క ఆలోచన మాత్రమే, ఇంటికి వెళ్ళాలి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. నాకు ఆసుపత్రి కేవలం 1 మైలు దూరంలోనే ఉంది. కానీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. కారు ఆన్ చేసి నేరుగా ఇంటికి బయలుదేరాను. నేను బ్యాంకు నుండి సుమారు 11 మైళ్ళ దూరంలో ఉంటాను. అందులో సగం దూరం వచ్చాక అకస్మాత్తుగా నేను శ్వాస తీసుకోలేకపోయాను. నా దుస్తులన్నీ నాకు చాలా బిగుతుగా, అవి నన్ను చుట్టి చంపేస్తున్నట్లుగా అనిపించింది. భయంతో కారు బ్రేక్ వేసి హైవే మధ్యలో ఆపేశాను. నా దుస్తులు నన్ను ఊపిరి ఆడనివ్వట్లేదని అనిపించి వాటిని తీయడానికి, చింపేయడానికి ప్రయత్నించాను. ఆ సమయంలో నేను పూర్తిగా భయంతో గజిబిజిగా పానిక్ అయ్యాను. కానీ ఎలాగో తెలియదు, ఒక్క క్షణంలోనే నాకు అర్థమైంది నేను భయంతోనే మరింత ఆగిపోతున్నానని.
అప్పుడు నేనే నన్ను బలవంతంగా శాంతపరుచుకున్నాను. ఆ సమయంలోనే నేను మళ్ళీ శ్వాస తీసుకోగలిగాను. చాలా కష్టం మీద అయినా కానీ శ్వాస పుంజుకున్నాను. నాకు స్పష్టంగా తెలిసింది, నా శరీరం రక్తస్రావంతో బలహీనమవుతోంది. తర్వాత కారు మళ్ళీ స్టార్ట్ చేసి ఎలాగోలా మిగతా దూరం ఇంటి వరకు చేరుకున్నాను. ఇంటికి చేరేసరికి ఎవరూ లేరు. నా భార్య బయటకు వెళ్ళింది. పిల్లలు స్కూలుకు వెళ్ళారు. కారు నుండి బయటకు రావడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నాకు స్పష్టంగా కూడా గుర్తులేదు. ప్రతిదీ కూడా బాగా బలహీనంగా అనిపించింది. ఎలాగోలా కారు బయటికి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే నేలపై కూలిపోయాను. కొద్ది సమయానికే నా భార్య ఇంటికి వచ్చింది. నన్ను ఒక్క చూపులోనే చూసి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆమె గ్రహించింది. అప్పుడే నన్ను మళ్ళీ లేపి కారు వరకు తీసుకువచ్చి వేగంగా నేను కాస్త ముందే వచ్చిన అదే పట్టణానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఫ్యామిలీ క్లినిక్ వద్దకు చేరుకున్నాం. ఆమె కారు పార్క్ చేసిన క్షణానికి ముందే ఒక డాక్టర్ కూడా అక్కడికి చేరుకుని మా ముందు కారు పార్క్ చేశాడు. నా భార్య పరిగెత్తి వచ్చి కారు తలుపు తెరిచి నన్ను బయటకు తీసేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే నేను ఎంతగానో బలహీనుడను అయిపోయాను కాబట్టి చేతి వేళ్ళు కూడా కదర్చలేకపోయాను. రక్తం అంతగా పోయింది. ఆమె నన్ను లాగగానే నేను కారు నుండి నేలపై పడిపోయాను. ముఖము నేలకు బలంగా తాకింది. ఆ సమయానికి డాక్టర్ తన కారులో నుంచి దిగాడు. ఒక్క చూపు చూసి ఆయన అర్థం చేసుకున్నాడు నేను ఇప్పటికే షాక్లో ఉన్నానని. తర్వాత వారు చెప్పారు, నా కడుపు వెనుక ప్రధాన ధమని ఉంటుంది. దానిపై ఒక నిశ్శబ్ద పుండి ఏర్పడింది. అది నాకు ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి లక్షణం లేకుండా ఆ ధమనుని తినివేసింది. ఆ పుండు క్రమంగా ధమనుని పలచన చేస్తూ వెళ్ళి ఒక చిన్న బెలూన్లా ఉబ్బిపోయింది. దీన్ని వైద్యులు గుర్తించారు. అది అంతగా ఉబ్బిపోయి చివరికి గుండె కొట్టుకునే ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. నేను ఆ బ్యాంకు తలుపు దాటిన రోజే అది ఒక్కసారిగా పగిలిపోయింది, ఒక బెలూన్ పగిలినట్టు. తీవ్రమైన రక్తస్రావం. వెంటనే అంబులెన్స్ని పిలిచారు. నన్ను ఆ కుటుంబం క్లినిక్ నుంచి స్థానిక హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఆ రాత్రి 3 సార్లు వారు నన్ను షాక్ నుండి బయటకు తెచ్చారు. మరుసటి ఉదయం నా వైద్యుడు వచ్చి ఇలా అన్నాడు, మేము నిన్ను ఇక్కడ ఉంచలేం. మాకు మరింత ఆధునిక పరికరాలు, నిపుణులు కావాలి. మిమ్మల్ని వెంటనే మెక్కోంబ్, మిసిసిలోని ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలిస్తాం. వారు నన్ను అంబులెన్స్లో పెట్టి అన్ని యంత్రాలను నాకు కనెక్ట్ చేశారు. నా భార్యను కూడా నాతో రానిచ్చారు. ఒక పారామెడిక్ను నన్ను పర్యవేక్షించమని నియమించారు. ఆ తర్వాత అంబులెన్స్ వేగంగా బయలుదేరింది. ఆ ఆసుపత్రికి చేరుకునే 19 మైళ్ళ ముందు నేను స్పృహ కోల్పోయాను. నేను ఒక చీకటి ప్రపంచంలోనికి ప్రవేశించాను. ఆ చీకటి మనిషి భాషలో వర్ణించలేనంత లోతైనది. అది ఎలా ఉంది అంటే ఒక తెర దాటినట్టుగా అనిపించింది. ఈ లోకానికి, ఆ పై ఉన్న అజ్ఞాత లోకంలోనికి ప్రవేశించినట్లుగా అనిపించింది. నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. ఎవరూ లేరు. ఎటు చూసినా వెలుగు లేదు. నేను నిజంగా తొలిసారిగా పూర్తిగా విడిచిపెట్టబడ్డానని అనిపించింది. ఆ చీకటి మధ్యలో ఒక్కసారిగా ఏదో కనబడింది. ఆ గాఢమైన చీకటి మధ్య నుంచి ఒకేసారిగా ఏదో వస్తువు కనిపించింది. అది పైభాగం నుంచి కింద వరకు తిరుగుతూ వస్తున్న ఒక రిబ్బన్లాగా కనిపించింది. న్యూయార్క్లో జరిగే పతాకాల ఊరేగింపులో విండో నుంచి కాగితపు పట్టీలు విసరడంలా అనిపించింది. అది ఎలా తిరుగుతూ నాకెదురుగా కిందికి వచ్చేసింది. నేను ఎలా చూశానో చెప్పలేను, ఎందుకంటే అక్కడ ఎటువంటి వెలుగు లేదు. కానీ నేను ఆ వస్తువును స్పష్టంగా చూశాను. అది నా ముందే ఆగి 3 సార్లు తిరిగింది. ప్రతిసారి తిరిగినప్పుడు నేను దానిపై వ్రాసిన మాటలను చదువుతూ ఉన్నాను. అవి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలోని మాటలు. మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఆ రిబ్బన్ 3 సార్లు తిరిగింది మరియు 3 సార్లు నేను అదే వచనాన్ని చదివాను. అప్పుడే నాకు అర్థమైంది, దేవుడు ఈ విధంగా నాతో నీ మరణ సమయం వచ్చేసింది అని నాకు దేవుడు తెలియచేసినట్లుగా అనిపించింది. మనందరికీ తెలుసు ఒకరోజు చావాలి అని. కానీ మనుష్య స్వభావం ఎలాంటిదో తెలుసా? మనం ఎప్పుడు ఇతరులు చస్తారు, నేను కాదు అని భావిస్తాం. కానీ ఇప్పుడు అది నాకు జరిగింది. మరణం ఇప్పుడు ఇతరుల విషయం కాదు, అది నా విషయం అయిపోయింది. నా మనసు దీనిని తట్టుకోలేకపోయింది. నేను చావాలనుకోలేదు. నేను ఇంటి నుంచి బయలుదేరింది ఎన్నికల్లో గెలవడానికి, చనిపోవడానికి కాదు. మరణం అంటే నాకు పూర్తిగా ఓటమి. అందుకే నేను దేవునితో ఒక చిన్న కానీ బలమైన ప్రార్థన చేశాను. దేవా, నా జీవితాన్ని పొడిగించు. ఆయన వాక్యంలో ఆత్మకు తెలిపిన ఒక ఉదాహరణ ఉంది. దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు.
కాబట్టి నేను ఆ ఆధారంతో అదే ప్రార్థన చేశాను. అప్పుడు ఆ చీకటి లోకంలో అంతా ఒక్కసారిగా కదిలిపోయింది. ఆ సమస్త చీకటి మధ్య నుంచి నా జీవితంలో ఎప్పుడూ వినని అద్భుతమైన స్వరం వినిపించింది. అది పరలోక సంబంధమైనది, పవిత్రమైనది, ఒక పదంతో చెప్పాలంటే మహోన్నతమైనది. ఈ లోకంలో ఉన్న ఎలాంటి సంగీతమైనా ఆ స్వరం యొక్క అందాన్ని పోల్చలేదు. అది అంత అద్భుతమైనది, అంత పరిపూర్ణమైనది. ఆ స్వరం నాతో ఇలా చెప్పింది, ఆపు, ఇక నొప్పి లేదు, శాంతి, విశ్రాంతి, భద్రత, నీవు కోరుకున్నదంతా నీకు లభిస్తుంది. కేవలం ఊపిరిని పీల్చడం ఆపు. ఆ సమయానికి నేను కేవలం మన బలంతో శ్వాస తీసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్క ఊపిరి తీసుకోవడానికి మొత్తం శక్తి ఖర్చు అవుతోంది. ఆ స్వరం చెబుతుంది, ఆపు, ఊపిరి ఆపు. నా లోపల ఉన్న ఆత్మ చెబుతోంది, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఆ ఆజ్ఞను పాటించాలా అన్న ఆలోచనలో పడ్డాను. కానీ ఒక్కసారిగా లోపల ఒక అవగాహన వచ్చింది. లేదు, నేను ఏమి చేస్తున్నాను? క్షణం క్రితం నేను దేవునికి ప్రార్థించాను, నా జీవితాన్ని పొడిగించు అని. ఇప్పుడు ఆ స్వరం చెబుతోంది, శ్వాస ఆపు అని. అప్పుడు నా ఆత్మలోనే నేను గట్టిగా కేక వేశాను, లేదు, నేను చావను, నీవు దేవుడవు కాదు. ఆ క్షణంలో ఆ స్వరం అంటే సాతాను నన్ను విడిచి పారిపోయాడు. తర్వాత నాకు స్పష్టంగా అర్థమైంది. నేను దేవునిని అడిగిన వెంటనే సాతాను ఒక అందమైన స్వరంలో వచ్చి తనను దేవుడను అని చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నాడు. ఆయన చెప్పిన మాటల్లోనే మోసం దాగి ఉంది. శాంతి, విశ్రాంతి, భద్రత నీకు కావలసినదంతా అని. అవే మాటలు, భద్రత, అది నేను పెరిగిన బాప్టిస్ట్ మతంలో విన్న మాటలే. ఒక్కసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షించబడతావు అని వారు నేర్పుతారు కదా. ఆ తప్పుడు భద్రతా భావనను సాతాను ఉపయోగించాడు. నేను మరణ ద్వారం దగ్గర ఉన్నప్పుడు అతను నాతో అబద్ధం చెప్పాడు, నేనే దేవుణ్ణి అని. కానీ అతను నన్ను చంపలేడు. కాబట్టి నన్నే నా చేతనే చంపించాలని అతడు ప్రయత్నించాడు. అందుకే నేను చెప్తున్నాను, మనం అందరం ఆ స్వరాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఏ ఆత్మ మాట్లాడుతుందో మనకు తెలిసి ఉండాలి. మనం అందరం ఒకరోజు ఆ స్థలానికి చేరుకుంటాం. నేను దానిని తెర, ద వెయిల్ అని పిలుస్తాను. అది ఈ లోకంలో కాదు, ఆ లోకంలోనూ కాదు, ఆ రెండు మధ్య ఉన్న ఒక ద్వారం వంటిది. బైబిల్ దానిని యోర్దాను దాటడం అని కూడా అంటుంది. మనం ఈ జీవితం నుంచి ఆ శాశ్వత జీవితంలోనికి వెళ్ళే స్థానం అది. ఆ తెర దాటిన తర్వాత మన శరీరం, రక్తం ఇక ఏమాత్రం అక్కడ ప్రవేశించలేవు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఎంతో అద్భుతమైనవి. కొంతమందికి నమ్మడం కూడా కష్టం. కానీ నేను చెబుతున్నది పూర్తిగా నిజమే. ఎందుకంటే అవన్నీ నా యొక్క సొంత అనుభవాలు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెబుతాను. నాకు కళ, దర్శనం, నిజమైన అనుభవం, ఈ మూడింటి మధ్య తేడా స్పష్టంగా తెలుసు. మరొకటి, మీకు సాతాను, దెయ్యాలు, నిజమైన వ్యక్తిత్వాలు కలిగిన ఆత్మీయ ప్రాణులు కాదు అనిపిస్తే నీకు నీ శత్రువు ఎవరో కూడా తెలియదు. నీకు నీ శత్రువు ఎవరో తెలియకపోతే నీవు అతన్ని ఎదిరించడం అసాధ్యం. తద్వారా నీవు నష్టాన్ని తెచ్చుకుంటున్నావు, దేవుని రాజ్యానికి కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నావు. నేను సాతానును ఎదిరించిన వెంటనే అతడు నాకు దూరమయ్యాడు. అప్పుడు దేవదూతలు వచ్చి నా ఆత్మను నా శరీరం నుండి ప్రక్కకు తీసుకువెళ్లారు. సాతాను నన్ను మోసం చేస్తున్నప్పుడు కూడా ఆ దేవదూతలు అక్కడే ఉన్నారు. కానీ నేను శరీరంలో ఉన్నందున వారిని గుర్తించలేకపోయాను. నేను నా యొక్క ఇష్టశక్తితో సాతానును ప్రతిఘటించిన తరువాత మాత్రమే వారు జోక్యం చేసుకున్నారు. దాన్ని నేను అర్థం చేసుకున్నాను. పరిశుద్ధాత్మ ఇచ్చిన అంతరంగ ప్రేరేపణ వలన ఆ స్వరం దేవునిది కాదని గ్రహించాను. అది సాతానుదే. దేవదూతలు నా ఆత్మను నా శరీరం నుండి తీసిన వెంటనే నన్ను 2వ ఆకాశంలోనికి తీసుకువెళ్లారు, సెకండ్ హెవెన్. మేము ఆ ఆసుపత్రి గది నుండి బయటకు వెళ్ళలేదు. ఆ గది లోపల నుండే ఒక తెరవబడిన ద్వారం ద్వారా 2వ ఆకాశంలోనికి ప్రవేశించాం. ఆ గోడను శరీరంతో దాటలేరు, ఆత్మతో మాత్రమే దాటగలుగుతారు. మనిషి ఆత్మ శరీరం నుంచి వేరుపడటం. మీరు ఏమి వినబోతున్నారో అర్థం చేసుకోవాలంటే మనిషి ఎలా నిర్మించబడ్డాడో తెలుసుకోవాలి. బైబిల్ చెబుతుంది, మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అంటే దేవుడు ఆత్మ, దేవుడు కనబడడు, దేవుడు నిత్యుడు. అంటే మనము కూడా ఆత్మ, కనబడని అస్తిత్వం గలవారం, అమరత్వం కలిగిన జీవులము. అందుకే అద్దంలో కనిపించేది మన నిజమైన స్వరూపం కాదు, మన ఆత్మ నివసించే భౌతిక పాత్ర మాత్రమే. మనమందరం దేవుని స్వరూపంలో ఒకేలా ఉంటే మనమంతా ఒకేలా కనబడాలి. కానీ మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టేది ఏమిటంటే ఆత్మకు సంబంధించిన మన సోల్, ఆత్మ యొక్క
వ్యక్తిత్వం. జంతువులకు కూడా ఒక సోల్ ఉంది, కానీ అది శరీరానికి సంబంధించినది. జంతువు చనిపోతే వాటి యొక్క ఆత్మ వ్యక్తిత్వం కూడా ముగిసిపోతుంది. కానీ మన సోల్, శరీరం చనిపోయినా మన ఆత్మతో కలిసి కొనసాగుతుంది. నా ఆత్మ శరీరం వదిలేటప్పుడు నా సోల్ కూడా నాతో వచ్చింది. అంటే నా వ్యక్తిత్వం, నా ఆలోచనలు, నా జ్ఞానం అన్నీ అలాగే ఉన్నాయి, కానీ మరింత పదునుగా మారాయి. మేము ఆ తెరను దాటి పూర్తిగా కొత్త ప్రపంచంలోనికి వచ్చాము. అదే రెండవ ఆకాశం. ఆధ్యాత్మిక జీవులు నిండిన ప్రపంచం. అనేక రకాల ఆకారాలు, రూపాలు అన్నీ కూడా దెయ్యాలే, పతనమైన దేవదూతలు. కొందరు మనుషుల ఆకారంలో, కొంతమంది జంతువుల మాదిరి, ఇంకొందరు భయంకరమైన రూపాలతో చూసినప్పుడు వాంతి వచ్చేంత వికృతంగా ఉన్నాయి. రెండవ ఆకాశంలో అడుగుపెట్టిన వెంటనే నేను ఏ దిశలో వెళ్ళాలి, ఎలా మూడవ ఆకాశం, దేవుని సింహాసనం చేరాలి సహజంగానే నాకు అర్థమైంది. అది ఎలా తెలిసిందో నాకు తెలియదు, కానీ తెలిసింది. నేను అన్నింటినీ పరిశీలిస్తూ దేవదూతన రక్షణలో ముందుకు సాగుతూ ఉన్నాను. ఇక్కడ ఒక ముఖ్య విషయం. రెండవ ఆకాశం సాతాను సింహాసనం ఉన్న స్థలం. అతను ఇంకా నరకంలో లేడు, అక్కడే తన శక్తులతో సంచరిస్తూ ఉన్నాడు. అందువల్ల దేవదూతలు కూడా పరిశుద్ధాత్మ రక్షణలోనే కదలాలి. దేవదూతలు ఎందుకు పరిశుద్ధాత్మ రక్షణలో ఉండాలి? దానికి ఉదాహరణగా దేవదూత చెప్పిన సందర్భాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దేవుడు ఒక దేవదూతను దానియేలు యొద్దకు పంపాడు. అయితే ఆ దేవదూత రెండవ ఆకాశంలో ఉన్న సాతాన్ యొక్క ప్రిన్స్ చేత 21 రోజుల పాటు ఎదిరించబడ్డాడు. చివరకు దేవుడు మరో శక్తివంతమైన దేవదూత మైకేల్ సహాయానికి పంపినప్పుడు మాత్రమే ఆ దేవదూత దానియేలు యొద్దకు చేరగలిగాడు. అయినా తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ శక్తులతో పోరాడాల్సి వచ్చింది అని చెప్పాడు. అదే స్థలం నాకు ఇప్పుడు చూపిస్తున్న రెండవ ఆకాశం. దేవదూతలు నన్ను దేవుని దిశకు కాకుండా మరొక దిశకు తీసుకుని వెళ్ళారు. ఇది చూసి నేను నిరాశ చెందాను. నేను దేవుని యొద్దకు వెళ్ళి నా జీవితాన్ని పొడిగించమని వేడుకోవాలి అనుకున్నాను, కానీ దానికి వ్యతిరేక దిశలో నన్ను తీసుకువెళ్తున్నారు. అక్కడే నేను దెయ్యాల గురించి అనేక విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముందుగా చూద్దాం. ఆత్మలో ప్రయాణం ఎలా జరుగుతుంది? ఇక్కడ మాట్లాడటం నోటి ద్వారా కాదు. మన ఆలోచనలను ఒకరి మనసులోకి ఒక తరంగంలాగా పంపిస్తాం. వారి సమాధానం కూడా అదేవిధంగా తిరిగి వస్తుంది. దేవదూతలు నా ఆలోచనలు చదవగలిగారు. శబ్దాలు వినిపించాయి, కానీ చెవులతో కాదు, మనసుతో. ప్రయాణం ఎక్కువగా జరిగింది ఆలోచన వేగంతో. దేవదూత చెబుతాడు, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. వెంటనే అక్కడే ఉన్నాం. కానీ భూలోకానికి తిరిగి రాగానే ప్రయాణం కాస్త మందంగా మబ్బులపై తేలుతూ ఉన్నట్టు అనిపించింది. దేవదూత నాకు ఆ దురాత్మల సమూహమును ఒక్కొక్కటిగా చూపిస్తున్నప్పుడు వాటిలో కూడా ఒక రకమైన స్థాయి ఉందని నేను గమనించాను. మనుషుల్లో ఉన్నట్టుగా వీరికి కూడా పై స్థాయి, మధ్య స్థాయి, దిగువ స్థాయి, దురాత్మలలో అత్యంత పై స్థాయి, యుద్ధాలు చేసే దురాత్మలు. ఈ అత్యున్నత స్థాయిలో ఉన్న దురాత్మలు మనిషి రూపంలోనే కనిపించాయి, కానీ ఇవి సాధారణ మనుషుల్లా కాదు. సుమారు 8 అడుగుల ఎత్తు, బలమైన శరీరం, మహాకాయ సైనికుల్లా ఉన్నారు. వీరి శరీరం మొత్తం కంచు రంగులో మెరిసిపోతూ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అర్థమైంది, ఇవే సాతాను యొక్క ప్రధాన సైన్యం. మిగతా దురాత్మలన్నీ కూడా వీటికి దారి ఇస్తూ ఉన్నారు. ఇవెప్పుడు కూడా గుంపులు గుంపులుగానే వెళ్తూ వస్తూ ఉంటారు. రెండవ స్థానంలో ఉన్న దురాత్మ సమూహాలు. తర్వాత స్థానంలో ఉన్న దురాత్మలు కూడా మనిషిలాగానే కనిపించాయి. వీటిలో ముఖ్యమైనది లోభం యొక్క దురాత్మ. ఇదే మనిషిలో దురాశను పుట్టిస్తూ ఉంది. అలాగే ద్వేషం, కామం, కలహం వంటి దురాత్మలు కూడా ఈ గుంపులో ఉన్నాయి. ఇవి సాతాను సైన్యంలో రెండవ స్థానంలో ఉన్నవిగా కనిపించాయి. ఇక మూడవ స్థానంలో ఉన్న దురాత్మల గుంపు. ఇవి మిశ్రమ ఆకారాల్లో కనిపించాయి. కొన్ని మనిషిలా ఉన్నాయి, మరికొన్ని సగం మనిషి, సగం జంతువు, ఇంకొన్ని పూర్తి జంతువులా కనిపించాయి. ప్రత్యేకంగా ఈ గుంపులో ఉన్న దురాత్మలు మాంత్రిక విద్యలు, జ్యోతిష్యం, చీకటి శక్తుల వంటి పనుల్లో నిపుణులు. చేతబడి కూడా వీరి పనే. ఇవి ముఖ్యంగా మనుషులను భయపెట్టే దురాత్మలు, ఆత్మహత్యకు ప్రేరేపించే దురాత్మలు, చనిపోయిన మనుషుల ఆత్మల్లాగా నటించే దురాత్మలు కూడా ఉన్నాయి. ఇవే ప్రపంచంలోని సాతాను ఆరాధికులను నియంత్రించే దురాత్మలు. 4వ స్థానంలో నిలిచిన దురాత్మలు. ఇవి పూర్తిగా విచిత్రమైన జంతువుల ఆకారంలో ఉన్నాయి. మరికొన్ని దురాత్మలైతే పూర్తిగా భయంకరమైనవి, అసహ్యకరమైనవి, తెలియని ఆకారాల్లో కూడా కనిపించాయి. వీటిలో కొన్ని హత్యకు, క్రూరత్వానికి, దౌర్జన్యానికి, రక్తపాతం వంటి పనులను చేసే దురాత్మలు కూడా ఉన్నాయి. ఇవే మనుషులను వీటి కొరకు ప్రేరేపిస్తాయి. ఇంకా దిగువ స్థాయిలోకి మనం వెళితే
ఇక్కడ ఉన్న దురాత్మలు చూస్తేనే అసహ్యం కలిగే విధంగా భయంకరంగా ఉన్నాయి. ఈ గుంపులో మనుషుల్లో లైంగిక వికృతాలు, విపరీతమైన కామ కోరికలను పుట్టించే దురాత్మలు ఉన్నాయి. ఇవన్నీ ఇతర దురాత్మల చేత కూడా అసహ్యానికి గురవుతాయి. ఎందుకంటే అవి చూస్తేనే అంత అసహ్యంగా ఉన్నాయి. అవి ఎప్పుడూ ఒక పక్కన ఉంటాయి, ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. తమ తమ పనులు నిర్వర్తించాల్సిన సమయంలో మాత్రమే అవి బయటకు వస్తాయి. ఇక చివరిగా ఒక రహస్యమైన దురాత్మల గుంపు. ఒక ప్రత్యేక దురాత్మల గుంపును నేను చూశాను, కానీ దేవుడు వీరి గురించి ఎక్కువగా జ్ఞాపకం ఉండనీయలేదు. వీరి ఆకారాలు కూడా నాకు చూపించబడలేదు. కానీ వీటికి మనుషుల శరీరాన్ని ప్రభావితం చేసే శక్తి చాలా బలంగా ఉందని మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది. దేవుడు వీరిని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తాడని కూడా అర్థమైంది. ఈ గుంపులో ఉన్న ఒక దురాత్మకు మనుషులలో అపస్మారక స్థితిలోనికి నడిపించే శక్తి ఉందని నేను స్పష్టంగా చూశాను. ఇది నిజమైన వ్యాధేనా లేక వీరు నటింప చేస్తున్నారా నాకు తెలియదు, కానీ వారు ఆ వ్యాధిని పూర్తిగా అనుకరించగలరు అనేది మాత్రం నిజం. రెండవ ఆకాశంలో దురాత్మలను చూస్తున్నప్పుడు నాకు ఒక భయంకరమైన ఒత్తిడిని కలిగించే చాలా భారమైన అనుభూతి వచ్చింది. నేను ఈ భావం ఎందుకు వస్తుంది అని నా మనసులోనే ఆలోచిస్తున్నప్పుడు నాతో ఉన్న ఆ దేవదూత నా ఆలోచనను చదివి నాతో ఇలా అన్నాడు: ఇక్కడ రెండవ ఆకాశంలో ప్రేమ అనే విషయం అస్సలు లేదు, అందుకే నీకు ఆ భావం కలిగింది. దేవదూత చెప్పిన మాట నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. దురాత్మలు తమ యజమాని అయిన సాతానును ప్రేమించవు, సాతాను కూడా వారిని ప్రేమించడు. అంతేకాదు, వారిని ఒకరిని ఒకరు కూడా ప్రేమించరు. అయినా కూడా పరస్పరం ప్రేమ లేకపోయినా ఈ దురాత్మలు తమ పనులను అంత వేగంగా, అంత శక్తితో, ఎంతో క్రమశిక్షణతో ఎందుకు చేస్తాయి? వారికి ఇంత ఉత్సాహం ఎందుకు? నేను అనుకున్నాను, బహుశా దేవుడు వారికి నిర్ణయించిన తీర్పు దగ్గర పడుతున్నందువల్ల తమకు మిగిలిన ఆ ఒక్క ఆనందం కూడా మనుషులను బాధ పెట్టడమే కావచ్చు. వీరు మనుషులపై తమ కోపాన్ని, ద్వేషాన్ని, రోషాన్ని చూపడంలోనే సంతోషం పొందుతున్నారని నాకు అర్థమైంది. ఒక దీర్ఘమైన బల్లపైన అనేక అతీంద్రియ ప్రాణులు కూర్చున్నారు. మధ్యలో సాతానుడే కూర్చున్నాడు. ఆ బల్ల చుట్టూ ఉన్న ప్రతి ప్రాణి అధికారాల మీద అధిపతులు, అంధకార రాజ్యానికి నాయకులు ఈ దురాత్మలు. అక్కడే ఆత్మీయ యుద్ధ ప్రణాళికలు సిద్ధమవుతాయి. సాతానుడు ఏది చేసినా యాదృచ్ఛికంగా చేయడు, ప్రతిదాన్ని సంపూర్ణ ప్రణాళికతోనే చేస్తాడు. నేను గమనించాను, ప్రతి ఒక్క దురాత్మ గుంపుకు ఒక ప్రాంతాధిపత్యం ఉంది. అదే ప్రిన్సిపాలిటీ. సాతానుడు ప్రపంచాన్ని విభజించాడు అనేక ప్రాంతాలుగా. వాడి దృష్టిలో అవి అనేకమైన టెరిటరీస్. ప్రతి ప్రాంతానికి ఒక ప్రిన్స్, దుష్టాధిపతిని నియమించాడు. ఆ యొక్క ప్రిన్స్ తన ప్రణాళికను అమలు చేయడానికి కావలసినన్ని దెయ్యాలు అతని క్రింద ఉన్నాయి. కొన్నిసార్లు ఖండాలు అన్నీ కూడా ఒకే ప్రాంతంగా వాటి దృష్టిలో ఉండవచ్చు, ఎందుకంటే అక్కడ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ప్రభావం పెద్దగా ఏమీ లేదు. కానీ కొన్ని బలమైన ప్రార్థన కలిగిన దేశాలు, ఆ ఒక్క దేశమే అనేక ప్రధాన ప్రిన్సిపాలిటీలుగా విభజింపబడ్డాయి. ఎందుకంటే అక్కడ దేవుని సేవకులు, మిషనరీలు, ప్రార్థన ఉన్న సంఘాలు సాతాను సామ్రాజ్యానికి ఒక పెద్ద బెదిరింపుగా ఉంటాయి. అందుకే అక్కడ అనేక స్థాయిలలో దుష్ట అధికారాలు నియమించబడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి జీవితమే ఒక ప్రధాన ప్రిన్సిపాలిటీ స్థాయిలో ఉంటుంది, ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి ఎంతో ముఖ్యంగా సాతాను సామ్రాజ్యాన్ని కూలదోసే వ్యక్తిగా ఉంటాడు కాబట్టి. ఈ విధంగా అంధకార రాజ్యం తన యుద్ధాన్ని నిర్వహిస్తుంది. నేను ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను. అది ఒక సైనిక సదస్సులా, కానీ ఆత్మీయ లోకంలో జరుగుతున్న యుద్ధ వ్యూహం సమావేశంలా నా కళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది. దేవుడు చూపిన ఆత్మీయ యుద్ధం యొక్క సత్యం. దేవుడు నాకు చూపించిన మొదటి విషయం, ఈ యుద్ధం రూపకల్పనతో జరిగేది, ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. అది పద్ధతిగా రూపొందించబడింది. దెయ్యాలు ఎప్పుడు కూడా రెండు భావోద్వేగాల మధ్య పనిచేస్తాయి. ఒకటి ద్వేషం మరియు రెండవది భయం. వారు మనుషులను ద్వేషిస్తారు మరియు తమ నాయకుడైన సాతానుకు భయపడతారు. ఆ లోకంలో ప్రేమ అనే భావనే లేదు, అది భయంతో, ద్వేషంతో నడుస్తుంది. అందుకే అక్కడ ఎన్ఫోర్సెస్ అనే ఆత్మలు ఉన్నాయి. వారు ఆ దుష్టరాజ్యంలో నియమాలను అమలు చేస్తారు. ఆ ప్రపంచం పూర్తిగా భయంతో నడిచే చీకటి రాజ్యం, సాతాను యొక్క మోసపూరిత శక్తి. మనుషులు దీన్ని గమనించరు, కానీ సాతాను ఎంత మోసపూరితుడో తెలుసా? అతడు పరలోకంలోని దేవదూతలలో ఒక 3వ వంతు దేవదూతలను తన తిరుగుబాటులో భాగం చేసుకున్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఆ దేవదూతలందరూ తెలివైన వారు, శక్తివంతులైన వారు, అయినా వారు మోసపోయారు. దీని ద్వారా అతని మోసపూరిత శక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వాక్యం చెబుతుంది: ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసెను.
అంటే ఈ ప్రపంచంలో అధికారాన్ని పొందిన దుష్ట నాయకుడు సాతానని ఈ వచనం చూపిస్తూ ఉంది. ఒక బలమైన దురాత్మ నాకు ఎదురుపడటం. అక్కడ ఉన్న యుద్ధ దెయ్యాలలో ఒకటి చాలా పెద్దగా 8 అడుగుల ఎత్తుగా ఉంది. అది నేరుగా నా దగ్గరికి వచ్చి చాలా దగ్గరగా నన్ను బెదిరిస్తూ నన్ను చూస్తూ నిలబడింది. అది చాలా భయంకరమైన దురాత్మ. కానీ నాకు భయం వేయలేదు. ఎందుకంటే నాతో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అతడే నాకు రక్షణ. ఒక మనిషిలోకి దురాత్మ ఎలా ప్రవేశిస్తుందో చూపించే సన్నివేశం. దేవదూత అన్నాడు, ఒక మనిషిని దెయ్యం ఎలా ఆక్రమిస్తుందో నేను నీకు చూపిస్తాను. అలా చెప్పి నన్ను మళ్ళీ భౌతిక ప్రపంచానికి తీసుకువచ్చాడు. అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతున్నారు. వారికి మేము కనిపించం, ఎందుకంటే మేము ఆత్మలో ఉన్నాం. కానీ వారి మధ్యలో ఒక చాలా అసహ్యకరమైన దురాత్మ ఒకటి నిలబడి ఉంది. అది నాకు ఇలా కనిపించింది. అది చాలా ఎత్తుగా పచ్చరంగులో రక్తంతో నిండినట్లుగా చెదిరిపోయిన కప్ప ఆకారంలో కనిపించింది. చూస్తేనే వాంతి వచ్చేలా ఉంది. అది నెమ్మదిగా ఆ అబ్బాయి ముఖాన్ని దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా పొగలా మారి అతని ముఖం ద్వారా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు దేవదూత ఇలా అన్నాడు, ఇప్పుడు అది అతనిలోనికి వెళ్ళిపోయింది. దెయ్యం లోపలికి ఎలా వెళ్ళగలిగింది? దేవదూత వివరించాడు. దెయ్యం అతనికి ఆకర్షణీయంగా ఇష్టపడేలా కనిపించింది. మనిషికి స్వేచ్ఛ ఉంది. అతడే తన ఇష్టంతో దెయ్యానికి దారి ఇచ్చాడు. దెయ్యం మనిషి స్వేచ్ఛ దాటి బలంగా లోపలికి రాలేదు. మనిషి ఓపెన్ చేస్తేనే లోపలికి రాగలుగుతుంది. ఈ దురాత్మ మనిషిలో కామవికార యుక్తమైన శ్రేష్టలను భావోద్వేగాలను పురికొల్పే దురాత్మ. దేవుడు కూడా మన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయడని దేవదూత చెప్పాడు. పిల్లలలో దెయ్యాల ప్రభావం. దేవదూత చెప్పిన ముఖ్యమైన విషయం, దెయ్యాల పని మొత్తం 90% పెద్దవాళ్లపైనే జరుగుతుంది. చిన్నపిల్లలపై దెయ్యాలు పనిచేయడం చాలా అరుదు. అది కూడా దేవుడు ప్రత్యేక అనుమతి ఇచ్చినప్పుడే. అది కూడా ఒక ప్రత్యేక రకమైన దెయ్యాల గుంపు మాత్రమే చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం క్రైస్తవులకు దేవుని పిల్లలకు దెయ్యాలపై అధికారం. దేవదూత ఇలా అన్నాడు, దేవుని పిల్లలందరికీ దెయ్యాలను తరిమివేయడానికి అధికారం ఉంది. కానీ అది వారి విశ్వాసంపై ఆధారపడి పనిచేస్తుంది. సాతాను కేవలం ఒక పాపాత్ముడు కాదు, అతడు చట్టపరమైన ఆత్మీయ అధికారంతో పాలించే అధికారి. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ మనం పాపం, అవిశ్వాసం మరియు దుష్ట ఆలోచనలతో దీవిస్తే ఆ అధికారం సైతానుకు లభిస్తుంది. అందుకే యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం ఇలా చెబుతుంది, దేవునికి లోబడి ఉండుడి, సాతానుని ఎదిరించండి, అప్పుడు అతడు మీ యొద్ద నుండి పారిపోవును. కొంతమందికి ప్రత్యేకంగా దెయ్యాల నుంచి విడుదల చేసే సేవ, డెలివరెన్స్ మినిస్ట్రీ అనే పిలుపు కూడా ఉంటుంది. వారికి ఆత్మలను గుర్తించే వివేకం అనే వరం కూడా దేవుడు ఇస్తారు. ఆ దేవదూత నన్ను బయటకు తీసుకువెళ్లి ఆ నగరం వీధుల్లో ఉన్న మనుషులను చూపించాడు. మేము నడుస్తూ ఉండగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మనుషులు తమ రోజువారీ పనులతో బిజీగా ఉన్నారు. కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్న దురాత్మలు ఉన్నాయన్న సంగతి వారికి అస్సలు తెలియదు. దెయ్యాలు, దురాత్మలు వివిధ రూపాల్లో, వివిధ పరిణామాల్లో మనుషుల ప్రక్కనే సంచరిస్తూ వారి జీవితాలను చెడగొట్టడానికి అవకాశాలు వెతుకుతూ ఉంటాయి. అయితే గమనించండి, దురాత్మలు మనిషి ఇష్టానికి వ్యతిరేకంగా పని చేయలేవు. దేవదూత చెప్పాడు, దెయ్యాలు నేరుగా మనిషిపై బలవంతంగా పని చేయలేవు, మనిషి స్వేచ్ఛను దాటలేవు. అలాగే దేవదూతలు కూడా మనిషి స్వేచ్ఛను దాటలేరు. ఒకవేళ మనిషి తప్పు నిర్ణయాలు తీసుకుంటే దేవదూతలు ఆ దెయ్యాల దాడిని ఆపలేరు, ఎందుకంటే అది మనిషి ఇష్టం వలన వచ్చిన ఫలితం. కానీ మనకు తెలియకుండా వచ్చే దెయ్యాల దాడుల నుండి దేవదూతలు రక్షిస్తారు. మనకు తెలియకుండానే ఎన్నోసార్లు దేవదూతలు మనలను రక్షిస్తూ ఉంటారు. దెయ్యాలు ఎందుకు మోసం చేసే విధానాన్ని వాడతాయి? ఎందుకంటే నేరుగా వారు దురాత్మల వలె ఎదురుపడితే వారికి ఓడిపోవడం ఖాయం. అందుకే వారు మిమ్మల్ని మోసగించి, ఆకర్షించి, ఆహ్లాదకరంగా కనిపిస్తూ మీరు తప్పు నిర్ణయం తీసుకునేలా వస్తారు. ఇలా మన స్వేచ్ఛను వాడుకొని మనలోనికి ప్రవేశిస్తారు. అన్ని దురాత్మలు 2వ ఆకాశంలో లేవు. కొన్ని దురాత్మలు ఎంతో దుర్మార్గంగా, ఎంతో దారుణంగా కనిపించాయి. అవి ఇప్పుడు నరకంలో గొలుసులతో కట్టబడి ఉన్నాయి. సాతాను మరియు అతని సైన్యం మొత్తం ఇంకా నరకంలో లేరు. వారు ఇప్పుడు 2వ ఆకాశంలో ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉన్నారు. దేవుడు నిర్ణయించిన కొన్ని పరిమితులు ఉన్నాయి. దెయ్యాలు ఆ పరిమితులు దాటలేవు. దాటితే వారిని నేరుగా నరకంలో బంధిస్తాడు. అంత్య దినాలలో దెయ్యాల యొక్క పని పెరుగుతుంది. దేవదూత చెప్పాడు, ప్రభువు రాకడకు ముందు దురాత్మల పని పెద్ద ఎత్తులో పెరుగుతుంది. పిల్లల్లో కూడా అది పెరుగుతుంది. అందుకే మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి అవసరమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చడానికి ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేస్తారు అని. ఒక క్రైస్తవుడు దురాత్మను బయటకు తరిమేస్తే యేసునామంలో దెయ్యాలను తరిమేయవచ్చు. అది పూర్తిగా బైబిల్ ఇచ్చిన అధికారమే. కానీ దెయ్యాన్ని బయటకు పంపించగలిగినా దెయ్యాన్ని నరకంలోనికి నెట్టలేము. అది దేవుడే చేస్తాడు. ఒక వ్యక్తి దెయ్యాల నుండి విడుదల పొందిన తరువాత అతను రక్షణ పొందకపోతే
తిరిగి పాత జీవితంలోనికి వెళితే దురాత్మ మళ్ళీ రావచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-45 వచనాల్లో ఇది వివరంగా కనిపిస్తుంది. మనిషి అంత బలహీనుడు కాదు. దెయ్యాలు మన ఆలోచనలు, మాటలు, పనులు గమనిస్తాయి. మనము వారిని చూడలేము. అంటే మనిషి బలహీనుడనా? కాదు. మనిషికి 3 మహారక్షణలు ఉన్నాయి. ఒకటి స్వేచ్ఛా చిత్తము, దెయ్యం దాటలేని గోడ. రెండవది దేవదూతల రక్షణ. మూడవది దేవుని వాక్యము, బైబిల్, ఆత్మ ఖడ్గము, దురాత్మలను ఎదిరించగల ఆత్మీయ ఖడ్గము వాక్యమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-18 వచనాల్లో దేవుని వాక్యాన్నే ఒక ఆత్మీయ ఖడ్గంగా చెబుతుంది. దురాత్మలు లెక్కకు వేల సంఖ్యలో ఉన్నాయి, కానీ వాటిని ఎదిరించే మనిషి ఒక్కడే. కానీ ఒక మనిషి యేసుతో ఉంటే ఆ వ్యక్తి చాలా శక్తివంతుడు. ముగింపులో దేవదూత నాతో చెప్పిన మాట, నీకు భయం అవసరం లేదు. నీవు యేసులో నిలబడితే పరిశుద్ధాత్మ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయనే నీ నాయకుడు, ఉపాధ్యాయుడు, నీ రక్షకుడు. ఆ దేవదూతలు నేను ఈ భౌతిక ప్రపంచంలో దయ్యాలు చేస్తున్న విధానాన్ని చాలానే చూశానని నిర్ణయించినప్పుడు వారు నన్ను తిరిగి 2వ ఆకాశంలోనికి తీసుకువెళ్లారు. అది విభజింపబడే డైమెన్షన్ గోడను దాటి వెళ్ళినంత సులభంగా జరిగింది. 2వ ఆకాశంలో తిరిగి వచ్చిన వెంటనే నన్ను నడిపిస్తున్న దేవదూత నన్ను 3వ ఆకాశం దిశలో తీసుకెళ్లాడు. ఇది నాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నది అక్కడికే. ఈ దశలో నా ప్రధాన ఆలోచన నా భౌతిక జీవితమే. మేము ఒక అత్యంత అందమైన ప్రదేశానికి చేరుకున్నాం. 2వ ఆకాశం ఎంత భయంకరమో నేను ఇప్పటికే చెప్పాను. అలాంటి ప్రదేశంలో ఇంత అందమైన చోటు కనిపించడం నాకు పూర్తిగా ఆశ్చర్యం కలిగించింది. దేవుడు ఆ ప్రదేశం ఎందుకు అంత అందంగా ఉందో గుర్తుంచుకోవడానికి నాకు అనుమతించలేదు. కానీ అది నేను ఎప్పుడూ చూసిన వాటిలో అత్యంత అందమైన ప్రదేశం అని మాత్రం నాకు గుర్తుంది. ఆ ప్రదేశం ఒక సొరంగంలా, ఒక దారిలా, ఒక లోయలా, ఒక హైవేలాగా కనిపించింది. దానికి ఆ ప్రదేశం తనకు తానే స్వయంగా వెలుగుతున్న ఒక అద్భుతమైన ప్రకాశం ఉంది. అది మొత్తం ఒక అదృశ్యమైన కవచంతో చుట్టబడి ఉంది. ఆ అదృశ్య రక్షణ కవచం పరిశుద్ధమైనదని నేను తెలుసుకున్నాను. ఆ సొరంగంలో నడుస్తున్న వారు మనుషుల్లా కనిపించారు. నేను నా దూతను అడిగాను, వాళ్ళు ఎవరు అని. అప్పుడు దూత సమాధానమిచ్చాడు, వాళ్ళు తమ ఇంటికి వెళ్తున్న పరిశుద్ధులు. వాళ్ళు భూమిపై చనిపోయిన క్రైస్తవుల యొక్క ఆత్మలు. ఇప్పుడు వారు ఇంటిదారి అంటే 3వ ఆకాశం వైపు వారు వెళ్తున్నారు. ప్రతి పరిశుద్ధుడితో కలిసి కనీసం ఒక దేవదూత ఉన్నాడు. కొంతమందితో అయితే చాలా ఎక్కువ దేవదూతలే ఉన్నారు. ఎందుకు కొందరికి ఒక దేవదూత మాత్రమే, మరికొందరికి అనేక మంది దేవదూతలు ఉన్నారు? నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను పరిశుద్ధులు ఈ దారిలో నడుస్తూ ఉన్నట్టు చూశాను. ఈ దారి ప్రతి ఒక్క పరిశుద్ధుడు కూడా పరలోకానికి వెళ్ళడానికి తప్పనిసరిగా ఉపయోగించే దారి. ఇది భూమి నుండి 3వ ఆకాశానికి వెళ్లే మార్గం. ఈ సొరంగ మార్గం గుండా అధికారమున్న ఆత్మలకే ప్రవేశం. ఒక్క దురాత్మ కూడా అక్కడికి చేరలేదు. నాతో ఉన్న దూత ఈ పరిశుద్ధులు ఇంటికి ఎలా వెళ్తున్నారో వివరించిన తర్వాత నేను కూడా ఆ సొరంగంలోనికి అడుగు పెట్టేందుకు ప్రయత్నించాను. కానీ ఆ దూత నన్ను ఆపాడు. అతను చెప్పాడు, మన ప్రయాణం సొరంగం లోపల నుంచి కాదు, మనం సొరంగానికి ప్రక్కనే దాని వెలుపల ప్రయాణించాలి. అలా మేము సొరంగానికి సమాంతరంగా ప్రయాణించాము. ఈ ప్రయాణం ఆలోచన వేగంతో కాకుండా మేఘంపై తేలుతున్నట్టు అనిపించింది. అక్కడ మేఘం లేకపోయినా అనుభూతి అలా ఉంది. ఆ సొరంగం లోపల పరిశుద్ధులు కదులుతూ నడుస్తున్న దృశ్యాన్ని నేను ఎల్లప్పుడూ చూడగలిగాను. వారు మనుషుల ఆకారంలో, మనుషుల రూపంలోనే ఉన్నారు. అయితే కూడా వారిలో ఏ జాతి, ఏ వయస్సు, ఏ లింగం అనే విషయాన్ని నేను గుర్తించలేకపోయాను. వారందరూ ఒకే విధమైన వస్త్రాలు ధరించారు. ఆ వస్త్రాలు 2 భాగాలుగా ఉండేలా కనిపించాయి. ఆ 2 వస్త్రాలు ఒక భాగం మరొక భాగం కంటే కొంచెం లైట్ గా ఉంది. ఆ నీలం రంగు అంత లైట్ గా ఉంది కాబట్టి దాదాపు తెల్లగా కనిపించింది. అయితే వాళ్ళు ఇంకా మహిమగల పునరుద్ధాన శరీరాలు పొందలేదు. అవి మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత మాత్రమే వారికి లభిస్తాయి. మొదట నేను సొరంగంలోనికి వెళ్ళలేకపోవడం వల్ల చాలా నిరాశపడ్డాను. కానీ దేవదూత చెప్పాడు, మనము వాళ్ళు వెళ్తున్న చోటుకే వెళ్తున్నాం. అప్పుడు నా నిరాశ కొంత తగ్గింది. ఎందుకంటే నా భౌతిక జీవితం పొడిగించబడాలంటే నేను దేవుని ఎదుట నిలబడాలి. ఆ సమయంలో నా ప్రధాన ఆలోచన కూడా నా భౌతిక జీవితం పొడిగించబడాలని. మేము ముందుకు సాగిపోతూ ఉండగా దురాత్మలు ఒక్కొక్కటిగా వెనకపడుతూ ఉన్నాయి అని నేను గమనించాను. 3వ ఆకాశ ద్వారాలు కనబడసాగాయి. ద్వారాలకు దగ్గరగా వచ్చే కొద్దీ ఆ దురాత్మలు దూరంగా వెళ్ళిపోయాయి. ద్వారాల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క దురాత్మ కూడా కనిపించలేదు. 3వ ఆకాశ ద్వారాలు 2వ ఆకాశంలోనికి తెరుచుకున్నప్పటికీ ఒక్క దురాత్మ కూడా ఆ ప్రదేశానికి చేరలేదు.
ఆగలేదు. దేవదూత నన్ను ద్వారాల వెలుపల ఒక ప్రక్కన నిలబెట్టాడు. అతను చెప్పాడు, పరిశుద్ధులు పరలోకంలో ఎలా ప్రవేశిస్తారో చూడు. పరిశుద్ధులు ఒక్కొక్కరిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళడం లేదు. నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకో తెలియదు, కానీ నాకు తర్వాత అర్థమైంది. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా లోపలికి ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నట్టుగా కనిపించింది. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాడు. రక్షణ అనేది ఒక వ్యక్తి తన స్వేచ్ఛా చిత్తంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం. పరిశుద్ధులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తూ ఉంటే నేను దేవుని ముందుకు వెళ్ళి నా విజ్ఞాపన చెప్పలేకపోతున్నాను అని ఆలోచిస్తూ నిరీక్షిస్తూ ఉన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ ఒక ముఖ్యమైన విషయం నాతో స్వయంగా చెప్పాడు. అదే సమయంలో ఒక 50 మంది పరిశుద్ధులు దేవుని రాజ్యంలోనికి వెళ్తున్నట్టు నేను చూశాను. కానీ ఆ 50 మంది భూమిపై చనిపోయిన అదే సమయంలో ఇంకా 1950 మంది కూడా చనిపోయారు. కానీ వాళ్ళలో ఎవరు కూడా ఇక్కడ లేరు. అంటే 2000 మందిలో కేవలం 50 మంది మాత్రమే దేవుని రాజ్యానికి వచ్చారు. 1950 మంది రాలేదు. అది కేవలం 2.5% మాత్రమే. మిగతా 97.5% మంది సిద్ధంగా లేకుండానే మరణించారు. ఇది నేటి ప్రపంచానికి పూర్తిగా సరిపోతుంది. మనము లవోదికయ సంఘ కాలంలో నివసిస్తూ ఉన్నాం. చాలా మంది కేవలం నోటితో పలికే క్రైస్తవులు మాత్రమే, కానీ వారి హృదయం దేవునితో లేదు. యేసు ప్రభు వారు చెప్పిన విత్తనమును గూర్చిన ఉపమానంలో 4 రకాల నేలలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే ఫలాన్ని ఇచ్చింది. మిగతా 3 నేలలు ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. అంటే 75% మంది సువార్తను తిరస్కరిస్తారు. వారు తిరస్కరించినట్టు కూడా వారికి తెలియదు. సాతాను మాయలో పడేశాడు. సత్యం కాకపోయినది నిజమని నమ్మించాడు. అలా వారు రక్షణను కోల్పోయారు. ఇప్పుడు ఈ 75% మంది తిరస్కరించిన వారిని సువార్త వినకపోయిన లక్షలాది ప్రపంచంలోని ఇతరులతో కలిపితే ఈ రోజుల్లో దాదాపు 97.5% మంది దేవుని ముందు సిద్ధంగా లేరు. అందుకే యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సత్యాన్ని వెల్లడించబోయే సమయంలో ఇలా హెచ్చరిస్తాడు, చెవి గలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-22 వచనాల ప్రకారం ఇప్పటి కాల సంఘ పరిస్థితి ఎలా ఉంది అంటే లవోదికయ సంఘ పరిస్థితిలా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా బాగున్నామని అనుకుంటారు, కానీ దేవుని దృష్టిలో దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, దరిద్రులుగాను, గ్రుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉన్నారు. చాలా మంది నోటితో ప్రభువును ప్రేమిస్తున్నామంటారు, కానీ వారి మనస్సు ప్రపంచంలో ఉంది. అలా ఉంటే వారు శాశ్వత నాశనంలో పడతారు. ఎందుకంటే వారి ధనం ఎక్కడ ఉందో వారి హృదయం కూడా అక్కడే ఉంటుంది. ప్రభువు యొక్క హృదయం నుండి ఒక ప్రవచనాత్మక స్వరం, చెవిగలవాడు వినుగాక. ఆ 50 మంది పరిశుద్ధులలో చివరివాడు 3వ ఆకాశంలోనికి ప్రవేశించిన తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను. కానీ నా వెంట వచ్చిన దేవదూత నన్ను ఆపాడు. అతను చెప్పాడు, నీవు లోపలికి వెళితే తిరిగి రాలేవు. తండ్రి నిన్ను పంపే వరకు అక్కడే ఉండాలి. ఆ దూతలు మరింతగా వివరించారు. 3వ ఆకాశంలోనికి పరలోకంలో ప్రవేశించేవారు ఎవరైనా క్రీస్తు స్వయంగా ఈ భౌతిక లోకానికి తిరిగి తీసుకువచ్చే వరకు అక్కడే ఉండాలి. ఇది మహాశుభవార్త. నా మిత్రులరా, ప్రభువు తిరిగి వస్తాడని, తన పరిశుద్ధులను వెంట తీసుకొస్తాడని బైబిల్ చెప్పిన దానిని నేను ఎప్పుడూ నమ్మేవాడిని. ఇప్పుడు ఈ స్వర్గ ద్వారాల ఎదుట నిలబడి ఉన్న దూతలే దీనిని ధృవీకరించారు. ఇది మీకు మహా ఆనందం కలిగించాలి. ఇక ఎలాంటి సందేహం లేదు, నిజంగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. దూత నీవు లోపలికి వెళితే బయటకు రాలేవు అని చెప్పినప్పుడు నేను ఎదురు మాట్లాడాను. కానీ నన్ను బయటకు రానివ్వకపోతే నా శరీరం చనిపోతుంది. అది నా మొత్తం లక్ష్యాన్ని చెడగొడుతుంది. అప్పటికీ నా శారీరక జీవితం నాకు చాలా ముఖ్యంగా అనిపించింది. దూతలు నన్ను ద్వారాల పక్కన నిలబెట్టి నీ విషయాన్ని దేవునికి వినిపించు, ఆయన వింటారు, సమాధానం ఇస్తారు అని చెప్పాడు. స్వర్గద్వారాల ముందు నిలబడి ఉండగా లోపల నుండి వెలువడుతున్న ఆనందం, శాంతి, సంతృప్తితో నిండిన ఆ వెచ్చదనం నాకు అనుభూతిని కలిగించింది. దేవుని అద్భుతమైన శక్తి, మహిమ పక్కనే ఉన్నట్లుగా నాకు అనిపించింది. మొదట నాకు భయం వేసింది. ఎవరినైనా అసౌకర్యంలో పెట్టినప్పుడు కలిగే చిన్నపాటి దోషభావం. నా మనసులో ఇలా అనుకున్నాను, దేవుడు బిజీగా ఉన్నాడు, ముఖ్యమైన పనిలో ఉండి ఉండవచ్చు, నేను ఆయనను అడ్డుకున్నానేమో అనిపించింది. కానీ ఆ భావన ఒక్కసారిగా తొలగిపోయింది. తరువాత నాలో ధైర్యం కలిగింది.
ఎన్నో ఏళ్లుగా దేవునికి విశ్వాసంగా సేవ చేశాను అనే భావన. అందుకే నేను బలంగా సింహాసనం ఎదుట నిలబడి, ప్రభు, నేను నీ కొరకు ప్రేమతో, ఆరాధనతో, త్యాగంతో జీవితం గడిపాను. ఎన్నో పనులు చేశాను. ఇప్పుడు నాకు సహాయం కావాలి. నా శారీరక జీవితాన్ని పొడిగించు అని ప్రార్థించాను. నేను మాట్లాడుతున్నంతసేపు దేవుడు పూర్తిగా మౌనంగా విన్నాడు. ప్రార్థన ముగించిన తర్వాత మొదటిసారిగా దేవుని నిజమైన స్వరాన్ని నేను విన్నాను. ఆ స్వరం సాతాను మోసం చేయడానికి వాడిన మధురమైన స్వరం కాదు. పిడుగులు, తుఫాన్లు, అగ్నిపర్వతాలు, తుఫాన్లు అన్నీ కలిపిన ఆ శక్తిని పోల్చలేం. ఆ స్వరం ద్వారాలపై నుంచి ఒక్కసారిగా నా మీద పడినట్టుగా అనిపించింది. దేవుడు చెప్పే మాటలు వినిపించేలోపే స్వరం యొక్క గర్జన నన్ను నేలపై పడేసింది. దేవుడు కోపంతో నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నీవు గడిపిన జీవితం చనిపోయిన విశ్వాసం. నీ క్రియలు అంగీకారయోగ్యం కావు. నీ శ్రమ వృధా. అలాంటి జీవితం గడిపేదాన్ని ఆరాధన అని పిలవడం, అది నాకు అసహ్యాన్ని కలిగిస్తుంది. అలా జీవించేవారు నా నిత్య కోపానికి పాత్రులు. దేవుడు ఇలా మాట్లాడుతూ తన కోపాన్ని నాపై ఉంచారు. అయినా ఇది నిత్య కోపం కాదు. కొంతమంది మాత్రం ఆ నిత్య కోపాన్ని అనుభవిస్తారని ఆయన చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. నేనేనా? ఎన్నో ఏళ్లుగా నీకు సేవ చేసిన నేనేనా అది? దేవుడు చెప్పిన ప్రతి తప్పును విన్నప్పుడు ఆయన నా గురించి కాదు, ఇంకెవరి గురించైనా మాట్లాడుతున్నాడేమో అనిపించింది. నా శరీరం కదలలేకపోయింది. కనీసం పలుకు కూడా రాలేదు. ఆయన ఇంకా కొనసాగించారు. నీవు చేసిన పనులు నీకోసమే చేశావు. నీ మనస్సాక్షి నెమ్మదించడానికి మాత్రమే. మొదట నీవే నీ దేవుడివి. నీ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే నా పని చేశావు. ఇది విన్నప్పుడు నేను పూర్తిగా విరిగిపోయాను. దేవుడు నాతో మరింతగా చెప్పిన మాటలు: నేను ఇలాంటి ఆరాధనను పరిసయ్యుల కాలంలో అంగీకరించలేదు. ఇప్పుడు కూడా లవోదికయ సంఘకాలంలో అస్సలు అంగీకరించను. ముందుగా దేవుని రాజ్యాన్ని వెతుకు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయం 26 నుంచి 33 వచనాల అర్థం నాకు ఇప్పుడే స్పష్టమైంది. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని కోపం నాపై ఉండడంతో నేను పూర్తిగా బలహీనమయ్యాను. ఒక తడిబట్టల నేలపై పడి వేదనతో కృంగిపోయాను. ఇది నిత్య శిక్ష కాకపోవడం దేవుని కృప. దేవుడు ఎక్కడా కూడా నేను రక్షింపబడలేదు అని అనలేదు. నా పేరు జీవగ్రంథంలో లేదు అని కూడా చెప్పలేదు. ఆయన కేవలం నా క్రియలు మృతమైన క్రియలు అని మాత్రమే చెప్పారు. కొంతమంది రక్షింపబడ్డారని అనుకుంటారు, కానీ కాదు. వారు నిత్య కోపం అనుభవిస్తారు. ఇంకొందరు రక్షింపబడిన వారే, అయినా వారి క్రియలు కాలిపోతాయి. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనం యొక్క అర్థం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మటుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మొదటిసారి నేను 3వ ఆకాశంలో అడుగు పెట్టబోతున్నప్పుడు దూత నన్ను ఆపాడు. అప్పుడు లోపలికి రాకూడదు అని అన్నది కాదు, కానీ ఒకసారి వెళితే తిరిగి రావడం అసాధ్యం అని మాత్రం చెప్పాడు. ఆ పరలోకంలోనికి వెళ్ళకూడదని, నా శారీరక జీవితాన్ని పొడిగించుకోవాలని అది నేను తీసుకున్న నిర్ణయమే. ఇది పూర్తిగా స్వార్థంతో నిండినది, కానీ అప్పట్లో నేనది గ్రహించలేకపోయాను. దేవుని కోపం నాపై ఉండగా అనుభవించిన బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం. ఆ వేదన, ఆ భారము, ఆ పశ్చాత్తాపం ఒక భారీ రాయి నన్ను నలిపేస్తున్నట్టుగా అనిపించింది. నాలో ఇంకా ఏ శక్తి కూడా మిగల్లేదు. దేవుని ప్రతి మాట నా జీవితంలోని ప్రతి సంఘటనను గుచ్చుకున్నాయి. తప్పించుకోవడానికి ఏ అవకాశం లేదు. అది ఒక పిడుగు పడ్డట్టుగా నన్ను విరగగొట్టింది. మాట బయటికి రావడం కూడా అసాధ్యం. మనసులో నేను చేసిన పాపాలను ఒప్పుకుంటూనే, కాదు నేను అలా జీవించలేదు అని వాదించాలనిపించినా నాకు శక్తి లేదు. కానీ నెమ్మదిగా వాస్తవాన్ని నేను గ్రహించగలిగాను. నేను నాకే దేవుణ్ణి అయ్యాను. ప్రతిరోజు ముందుగా నా అవసరాలు, ఆ తర్వాతే దేవుని పని. అందుకే నా జీవితం దేవుని దృష్టిలో వృధా అయ్యింది. నేను జీవించే జీవితం, నేను ఆ స్థితిలో ఉండడం సాతానుకు నిజంగా అనుకూలమే. ఎందుకంటే అలాంటి క్రైస్తవుడు దేవుని రాజ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదు.
నన్ను నేను మార్చుకోవడం, నేను మార్పు చెందడం చాలా అసౌకర్యంగా భావించాను. దేవుని ఆజ్ఞకు లొంగకుండా, సిలువను ఎత్తుకోకుండా నాకు నచ్చినట్లే జీవించాను. అయితే ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం, మన క్రియల వెనుక ఉన్న మన ఉద్దేశాలను పరిశీలించాలి. ముందుగా దేవుని సేవ చేయాలి, మాటల్లో కాదు, క్రియల్లో. కేవలం నిర్ణయం తీసుకోవడం కాదు, ఆ నిర్ణయానికి తగ్గ చర్య తప్పనిసరిగా చేయాలి. దేవుడు ఉరుము వంటి శబ్దంతో నాతో మాట్లాడడం ముగించిన వెంటనే ఆ సంభాషణ ఒక ట్యాప్ను ఒక్కసారిగా ఆఫ్ చేసినట్లుగా అకస్మాత్తుగా ముగిసిపోయింది. అక్కడే నిలిచి దేవుడు చెప్పిన మాటలను ఆలోచించడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. దూతలు వెంటనే నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. బలహీనంగా ఉన్న తడిబట్టను ఎలా ఎత్తుకుంటారో నన్ను కూడా అలా ఎత్తుకుని వెళ్ళారు. ఏమాత్రం బలము లేక పూర్తిగా నశించి నా ఆలోచనలను కూడగట్టుకునే శక్తి కూడా నాకు లేదు. దూతలు నన్ను 2వ ఆకాశము గుండా ఆ పరిమాణ గోడను దాటి నా శరీరం ఉన్న ఆసుపత్రి గదిలోనికి తీసుకువచ్చారు. నా శరీరం ఉన్న బెడ్ దగ్గరికి చేరిన తరువాత నేను నెమ్మదిగా స్పృహలోకి తిరిగి రావడం ప్రారంభించాను. నేను అలా తిరిగి కోలుకుంటూ ఉండగా చాలా తీవ్రంగా బాధతో లేదు లేదు అని అరిచాను. నేను దూతలతో దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు, నా అభ్యర్థనకు అవును అని కానీ కాదు అని కానీ చెప్పలేదు. దయచేసి నన్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళండి అని మొరపెట్టుకున్నాను. దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగిన దేవుడు. ఆయన ఏ విషయాన్ని కారణం లేకుండా లేదా ఆలోచించకుండా ఎప్పుడూ చేయడు. ఈ అనుభవం మొత్తం ముందే దేవుడు నిర్ణయించినట్లు ఉన్నందున దూతలు నా కోరికను ఆలకించి నన్ను మళ్ళీ అక్కడకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డారు. నా కన్నుల మీద ఉన్న అజ్ఞానపు పొరలు తొలగించడానికి నేను అనుభవించాల్సినది ఏమిటో దేవునికి ముందుగా తెలిసినందున ఆయన గొప్ప ప్రేమతో సున్నితంగా నన్ను నడిపించారు. దేవుడు తన కోపాన్ని నాకు చూపుతున్నప్పుడు ఆ కోపం భయంకరమైనదిగా, బాధాకరమైనదిగా అనిపించింది. కానీ తరువాత తెలిసింది ఏమిటంటే, నరకంలో నశించిపోయేవారు అనుభవించబోయే ఆయన నిత్య కోపం ముందు అది చాలా తక్కువే అని. మళ్ళీ 3వ ఆకాశానికి వెళుతూ ఉండగా దేవుని ముందు చెప్పగలిగే ఏదైనా హేతుబద్ధమైన కారణం, న్యాయమైన ఆధారం ఏమైనా ఉందేమో అని ఎంతో ఆలోచించాను. దేవుడు నా జీవితం అంతా విఫలమైందని, నిష్ప్రయోజనము అని ఇప్పటికే చెప్పారు. అందువల్ల ఆయనను సేవించే ఉద్దేశంతో నేను బ్రతికాను అని చూపించే గత జీవితాన్ని, నా మంచి క్రియలను ఆధారంగా పెట్టుకోలేకపోయాను. అప్పుడు అకస్మాత్తుగా నాకు హిజ్కియా గుర్తుకు వచ్చాడు. దేవుడు అతనికి, నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇంటిని చక్కదిద్దుకో అని చెప్పినప్పుడు అతన్ని ఏడ్చి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విని అతని ఆయుష్ను 15 ఏళ్లు పొడిగించాడు. నా అధ్యయనాల్లో అతడు ఒక గుడ్ ఓల్డ్ బాయ్ అని నేర్చుకున్నాను. అంటే నేను కూడా అతని వలె ఉన్నాను. అతని హృదయంలో మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ వాటిని ప్రతిరోజు అనుదిన జీవితంలో పాటించడంలో అతడు విఫలమయ్యాడు. ఇదే సమస్య నాకు కూడా ఉందని భావించి దేవుడు హిజ్కియాను అతని హృదయ ఉద్దేశాల ఆధారంగా చూశాడని నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల అదే ఆధారంగా నేను నా విజ్ఞప్తిని ఉంచాలి అని నిర్ణయించుకున్నాను. 3వ ఆకాశం ద్వారాల ముందు మళ్ళీ చేరినప్పుడు ముందు ఏ ప్రదేశంలో నిలిచానో అదే ప్రదేశానికి నన్ను తీసుకువచ్చారు. ఈసారి అంత ధైర్యంగా లేను, ఎందుకంటే ముందే ఆయన కోపం నన్ను నేలను పడవేసింది. అయినప్పటికీ నేను దేవుణ్ణి బ్రతిమాలుతూ వేడుకున్నాను. ఆయన సమాధానం చెప్పలేదు. సమాధానం ఏదైనా సరే అది వినాలి అనే కోరికతో జంకుతూ మళ్ళీ నా విజ్ఞప్తిని ప్రారంభించాను. ఈసారి దేవుడు నన్ను కూల్చివేయలేదు, ఆయన నన్ను మాట్లాడనిచ్చాడు. కోపంతో మాట్లాడకుండా మొదట ఆయన కనికర స్వరంతో సమాధానం చెప్పడం ప్రారంభించాడు. చివరికి ఆయన స్వరంలో విషాదం కనిపించింది. నా విజ్ఞప్తిని దేవునికి చెప్పడం ప్రారంభించాను. హిజ్కియా గురించి దేవునికి అన్నీ చెప్పాను. అతను ఒక గుడ్ ఓల్డ్ బాయ్ వంటివాడని, అతని హృదయంలో ఉన్న ఉద్దేశాలు స్వచ్ఛమైనవి, కానీ అవి జీవనంలో అమలు చేయడంలో అతను కష్టపడేవాడని చెప్పాను. ఈ మహావిశ్వాన్ని సృష్టించిన దేవునితో నాలాంటి చిన్న జీవి మాట్లాడగలుగుతున్నాను అని ఆలోచిస్తే అద్భుతంగానే ఉంది. ఆయన తన సృష్టిలోని అన్నిటినీ వదిలేసి నాతో మాట్లాడడానికి వచ్చాడు. ఒక్క క్షణంలోనే నన్ను నాశనం చేసి ఉండేవాడు, లేదా నన్ను దిగువ స్థాయి దూతల చేతిలో పెట్టి ఉండేవాడు. ఆయన చేయగల ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఆయన వాటిలో ఏదీ ఎంచుకోలేదు. ఆయన స్వయంగా నాతో వ్యవహరించాడు. ఎంత ఆశ్చర్యం! ఆయన సహనంతో, ప్రేమతో నా ప్రతి మాటను శ్రద్ధగా విన్నాడు. అదే మార్గాల ముందు ప్రయత్నించబడి విఫలమయ్యాయని చూపించాడు. వీధిలో ఆడుకునే చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు తల్లిదండ్రులు ఎంత ఆసక్తిగా వింటారో, దేవుడు కూడా అదే ప్రేమతో, అదే సహనంతో
నా ప్రతి ప్రతిపాదనను దేవుడు విన్నాడు. నా జీవితంలో మంచి పనులు లేవు. పరలోకంలో నాకు ముందుగా వచ్చిన ఏ పని కూడా లేదు. నిలబెట్టుకునే న్యాయబద్ధమైన ఆధారం ఏదీ లేదు. మంచి ఉద్దేశాలు కూడా పనికిరావని ఆయన నాకు స్పష్టంగా తెలిపాడు. నరకానికి దారి మంచి ఉద్దేశాలతో నిండి ఉంటుంది అనే మాట నిజమే. సాతాను మన ఉద్దేశాలనే మనకు మోసమయ్యేలా ఉపయోగిస్తాడు. చివరికి చెప్పడానికి మిగిలింది ఒకటే. నాకు ఎప్పుడూ పనిచేసిన పాత పద్ధతి, నా తీర్మానాలు నేను చెప్పాను. తండ్రి, మీరు ఈ అభ్యర్థనను మన్నిస్తే ఈసారి నేను తప్పక మెరుగ్గా జీవిస్తాను అని మాట ఇస్తున్నాను. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, హోవర్డ్ పిట్మన్, నువ్వు ముందు కూడా చాలా తీర్మానాలు ఇచ్చావు. దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేను గతంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిలిచిపోయాయి. దేవుడు నాకు ఇంకా ఒక మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను గతంలో ఎన్నో హామీలు అంటే వాగ్దానాలు చేశాను. అవన్నీ కూడా ఇంకా నిలిచి ఉన్నాయి. ఒక్కటైనా కూడా నేను నిలబెట్టలేదు. అన్నీ కూడా విరిగిపోయాయి. ఇక చెప్పడానికి మాటలేం లేక, నిలబడడానికి ఆధారం లేక నేను ఆయన ముందు మోకాళ్లపై పడ్డాను. నా స్వంత తీర్పుకు నేను ఆమెన్ మాత్రమే చెప్పగలిగాను. ఆ క్షణంలో ఆయన నన్ను నరకంలో పడవేసినా కూడా అది ఆయన న్యాయమైన తీర్పే. అయితే ఆ క్షణంలో దేవుడు ఆ న్యాయాన్ని కాదు, కనికరమును కరుణను ఎంచుకున్నాడు. నా కన్నుల మీద ఉన్న తెర తొలగిపోయింది. నా లోపలి లోకం ప్రకాశంతో నిండిపోయింది. ఆ మహాభయంకరమైన శక్తివంతమైన దేవుడు ఇక నాకు కనిపించలేదు. ఆ సింహాసనంపై కూర్చొని నాతో మాట్లాడుతూ ఉన్నది నా నిజమైన తండ్రి. ఆయన ఇంకా దూరంగా ఉన్న దేవుడు కాదు, నా నిజమైన తండ్రి, నా యొక్క అత్యంత సన్నిహిత స్నేహితుడు. నా భౌతిక తండ్రితో ఉన్న ప్రేమ బంధం నా గుండెల్లో మెరిసింది, కానీ వేల రెట్లు ఎక్కువగా. ఎందుకంటే ఇప్పుడు నేను నా నిజమైన తండ్రితో ఉన్నాను. నన్ను అంతగా ప్రేమించే తండ్రితో, తన సృష్టిలో అన్నింటినీ వదిలి తన తప్పిపోయిన కుమారుడనైన నన్ను చూసుకునేందుకు వచ్చిన నా తండ్రితో. దేవుడు ఎవరో నేను మొదటిసారి నిజంగా చూశాను. ఆయన ఎవరో నేను మొదటిసారి తెలుసుకున్నాను. నా నిజమైన తండ్రి నా అత్యంత మిత్రుడు. అయితే ఆ ప్రేమతో పాటు ఒక తీవ్రమైన బాధ నా మనసులోకి వచ్చింది. నా అవిధేయతతో నా తండ్రికి నొప్పి కలిగించనన్న బాధ. ఇది కేవలం ఒక భావన కాదు, శరీరంలో గాయం వచ్చినప్పుడు అనుభవించే ఫిజికల్ పెయిన్ లాగా ఉన్న నిజమైన నొప్పి. ఇక దేవుని స్వరంలో కనికరం కాదు, లోతైన దుఃఖం. ఆయన హృదయం కూడా నొప్పితో నిండి ఉంది. ఎందుకంటే నేను నొప్పితో బాధపడుతున్నాను కాబట్టి. ఆశ్చర్యం ఏమిటంటే మహాసృష్టికర్త, అల్ఫా ఒమేగా, సర్వ సృష్టికి ఆధారం అయిన ఆ దేవుడు ఒక అల్పమైన భూసంబంధి అయిన నేను నొప్పి అనుభవిస్తున్నందున ఆయన కూడా తన హృదయంలో నొప్పి అనుభవిస్తున్నాడు. అవును, ఈ ప్రేమ అర్థం చేసుకోవడానికి మనిషి యొక్క జ్ఞానం సరిపోదు. ఇప్పుడు నాకు ఒక్కసారిగా తెలిసింది, నా భౌతిక జీవితం అంత ముఖ్యమేమీ కాదు. నా తండ్రి ఏం కోరుకుంటున్నాడో ఆయన చిత్తమే నాకు ఇప్పుడు చాలా ముఖ్యమైంది. అప్పుడే ఆయన నా ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు. నా జీవితం నాకు అంత ప్రాధాన్యం లేని స్థితికి నేను వచ్చాకే ఆయన దానిని తిరిగి ఇచ్చాడు. ఒక తప్పిపోయిన కుమారుని వలె నేను ఆయన యొద్దకు తిరిగి వచ్చాను. ఆయన ఉన్నతమైన ప్రేమతో నాతో మాట్లాడారు. ఆయన నన్ను పరలోకానికి ఎందుకు తీసుకువచ్చాడో ఆయన చెప్పగలడు. భూమిపై ఉన్న ప్రజలకు చెప్పాల్సిన సందేశాన్ని ఆయన అప్పగించగలడు. ఓ అమేజింగ్ గ్రేస్ అనే గీతం నా హృదయంలో ప్రతిధ్వనించింది. ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి దేవునికి అమూల్యమైనవాడు. మీరు ఒక్కరే ఉన్నా కూడా యేసు మీకోసం వచ్చి చనిపోయేవారు. సమాధానం ఏమిటి? రక్షణ అనేది వ్యక్తిగత సంబంధం. నీకు యేసుకు మధ్య. నీ విలువ ఆయనకు అంతే గొప్పది. మీకు ఆయన నిజమైన తండ్రి, మీ బెస్ట్ ఫ్రెండ్గా తెలియకపోతే ఇప్పుడే ఆయనను ఆశ్రయించండి. భక్తితో, నిజాయితీతో ఆయనను మీ జీవితానికి ప్రభువుగా ఆహ్వానించండి. ఆయనను మీరు నిజంగా వెతికితే మీరు నిజమైన ఆనందాన్ని, నిజమైన శాంతిని తప్పకుండా కనుగొంటారు. 12వ అధ్యాయం, వేకప్. దేవుడు నాకు ఇచ్చిన సందేశం బైబిల్లో చాలా కాలంగా ఉంది. ఆయన నాకు ప్రపంచానికి దాచిన ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన 5 విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్క మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా దాదాపు ఈ మొత్తం సందేశాన్ని చూడగలం. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన 5 పాయింట్ల సందేశాన్ని నేను మీకు వివరిస్తాను. మొదటి విషయం, ఈ కాలం లవోదికయ సంఘయుగం. తమను క్రైస్తవులు అనే పిలుచుకునే వారిలో చాలా మంది నిజానికి మోసపోయిన జీవితం గడుపుతున్నారు. వారు యేసు గురించి మాట్లాడతారు, చర్చికి వెళ్తారు, కానీ జీవితంలో మాత్రం ఆచరించరు. వారు క్రైస్తవులమని చెబుతారు, కానీ జీవితం మాత్రం పాపంలో గడుపుతారు. సాతాను వారికి చెప్పిన గొప్ప అబద్ధాన్ని నమ్మారు. మీరు బాగానే ఉన్నారు, చర్చికి ఆదివారం వెళ్ళండి, మధ్యవారంలో మీటింగుకు వెళ్ళండి, మిగిలిన సమయం మీకు కావలసినట్టు జీవించండి. వారు ఆధ్యాత్మికంగా బాగున్నామని, ఏది అవసరం లేదని భావిస్తారు.
అందువల్ల వారు నిలువెచ్చని క్రైస్తవులు లేదా అసలు క్రైస్తవులు కూడా కాదు. అందుకే ప్రభువు అన్నాడు, ఇలాంటి వారిని నేను నా నోటిలో నుండి ఉమ్మివేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాల వరకు. పాయింట్ నంబర్ 2, సాతాను స్వభావ సిద్ధంగా వ్యక్తిగతంగా ఒక దెయ్యం. వ్యక్తిగతంగా గురి కలిగి పనిచేస్తాడు. సాతాను కూడా ఒక దేవుడు, ఈ యుగ సంబంధమైన దేవత అని మీకు తెలుసా? అవును, అతను ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు. అచ్చం ప్రభువైన యేసుక్రీస్తు విధంగానే. దేవుడు మీ ఆత్మను కోరుకుంటూ ఉన్నాడు. సాతాను కూడా మీ ఆత్మను కోరుకుంటున్నాడని మీకు తెలుసా? కానీ సంఖ్యల ఆటలో చాలా కాలం క్రితమే సాతాను గెలిచాడు. ఎందుకు? అతని మోసం, అబద్ధాలు, అతని యొక్క కుయుక్తి, మానసిక చిక్కులు, ఇవన్నీ అతని మహా ఆయుధాలు. అతనికి అసంఖ్యాక దెయ్యాలు సహాయకులుగా ఉన్నాయి. వీళ్ళందరూ మోసం చేయడంలో నిపుణులు. క్రైస్తవులలో ఒక పెద్ద గుంపు కూడా అతని చేతిలో ఒక ప్రధాన ఆయుధంగా ఉన్నారు. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు సాతాను ఉన్నాడని కూడా నమ్మరు. శత్రువు ఉన్నాడని కూడా నమ్మని మనిషి శత్రువుని ఎలా ఎదిరించగలడు? కాబట్టి చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యములో నుంచి నేర్చుకోండి సాతాను దాడులను ఎలా ఎదిరించాలో. అత్యంత ప్రాముఖ్యమైన 3వ విషయం, ఇది నోవాహు యొక్క 2వ దినం. నోవాహు కాలంలో ఉన్నట్లే మనిషి కుమారుని రాకడ విషయంలో కూడా అలాగే ఉంటుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే నోవాహు కాలంలో ప్రజలు అతని మాటలను పట్టించుకోలేదు. వర్షం రాబోతుంది అని చెప్పినా నమ్మలేదు. ఆకాశంలో మేఘాలు కనిపించేవి, కానీ వర్షం పడబోతుందంటే మాత్రం నమ్మలేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి. ప్రపంచమంతా చివరి కాల సూచనలను చూస్తుంది, కానీ నమ్మడం లేదు. మనుషులు దేవుని రాకను నమ్మరు. ఆయనను కలిసి ఎదుర్కొనేలా సిద్ధపడరు. అదేంటి? వాళ్ళు నిర్మిస్తారు, ప్రణాళికలు చేస్తారు, వ్యాపారం చేస్తారు, భూమిపై సంపదను కూడబెడతారు. కష్టకాల మేఘాలు మునుపెల్లా దగ్గర పడుతున్నా వారు వినరు, నమ్మరు, తిరిగి కూడా చూడరు. అందుకనే నోవాహు కాలంలో ఎలాగో జరిగినో మనుష్య కుమారుని యొక్క రాకడలో కూడా అలాగే ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరించారు. ఇక 4వ విషయం, క్రైస్తవులు ప్రతినిధులు, కానీ చాలా మంది మాటల్లో మాత్రమే. క్రైస్తవ జీవితంలో శక్తి రావాలంటే రోజుకు 24 గంటలు, వారంలో 7 రోజులు యేసును పోలి యేసుని అనుసరిస్తూ జీవించాలి. అయితే కేవలం మాటలతో కాదు, జీవన శైలిలో క్రీస్తును అనుసరించాలి. సొంతంగా దేవునిని నోటితో గౌరవించడం, హృదయం మాత్రం దూరంగా ఉండడం అంగీకారమైనది కాదు. కేవలం మాటలతో ఆరాధించే వారికి దేవుడు ఇలా అన్నాడు, నేను వారిని నోటిలో నుంచి ఉమ్మివేస్తాను. యేసును తెలుసుకున్నట్టు ప్రజల్లో చెప్పేవారు నిజంగా తెలుసుకుని ఉండాలి. క్రైస్తవ నాయకత్వంలోనికి వస్తున్న వారు, బోధించేవారు, బైబిల్ చెప్పేవారు, పాస్టర్లు దేవుడు నిజంగా పిలిచిన వారై ఉండాలి. ఎందుకంటే దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఇలా అన్నారు, మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు కలుగును అని. ఇక చివరి విషయం, పాయింట్ నెంబర్ 5, పెంతెకోస్తు తర్వాత వచ్చిన అత్యంత గొప్ప వార్త. దేవుడు ఇప్పుడు ఒక సైన్యాన్ని సిద్ధం చేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం. దేవుడు ఈ పాత ప్రపంచాన్ని మరొక్కసారి కదిలించడానికి తన సైనికులను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ సైన్యము ద్వారా దేవుడు మహా అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక అధికారులను కదిలిస్తాడు, సంఘాలను మేల్కొలుపుతాడు, ప్రాచీన శక్తులను మళ్ళీ ప్రదర్శిస్తాడు. ఈ సైనికులు పాతకాల శిష్యుల కన్నా కూడా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. కొన్ని పనులు ఏలియా చేసిన దానికంటే కూడా గొప్పగా ఉండబోతున్నాయి. ఇది నిజంగా అద్భుతం. ఇది చరిత్రలోనే ఒక గొప్ప వార్త. ఈ సైన్యంలో కొంతమందిని దేవుడు చాలా కాలంగా సిద్ధం చేస్తూ ఉన్నాడు. వారిని ఒక హోల్డింగ్ స్థితిలో ఉంచాడు. ఇప్పుడు నూతన సైనికులను సిద్ధం చేస్తూ అందరినీ ఒకే స్థాయికి తీసుకువస్తూ ఉన్నాడు. దేవుడు మన విశ్వానికి ఆధారుడు మరియు ముగింపుదారుడు కూడా. కాలం దగ్గర పడుతుంది. దేవుడు తన సైన్యాన్ని అద్భుతాల్లో ఉపయోగించబోతున్నాడు. బైబిల్లో చెప్పినట్టుగానే బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా ఆత్మతో వచ్చాడు. వారికి అది తెలియలేదు. వారు అతనిని తిరస్కరించారు. కానీ యేసు మాత్రం దానిని ధృవీకరించాడు. అతని గమ్యం ఏమిటి? ప్రభువు రాకడకు మార్గం సిద్ధం చేయడం. ఇప్పుడు దేవుడు సైన్యంలో పిలుస్తున్న సైనికులు ఏలియా ఆత్మను తీసుకుని రాబోతూ ఉన్నారు. గమ్యం అదే, రాబోయే ప్రభువుకు మార్గం సిద్ధం చేయడం. మేల్కొనండి, మీరు నిద్రిస్తున్నవారు, ఇదే మేల్కొనే సమయం. ఎన్నో ఏళ్ళు హోల్డింగ్ ప్యాటర్న్లో ఉన్నవారు సిద్ధమవ్వండి, మీ పని ప్రారంభం కానుంది. కొత్త సైనికులకు దేవుని వాక్యాన్ని తీవ్రంగా అధ్యయనం చేయండి. మీ జీవితంలో ప్రతి అంశంలో ప్రభువుని వెతకండి. సమయం చాలా తక్కువగా ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఉపయోగించబోతున్నాడు. ఇంకా అత్యంత ప్రాముఖ్యంగా చెప్పాలంటే మీరు లేటర్ రెయిన్, అంత్యకాల వర్షం యొక్క సైనికులు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన
గొప్ప పునరుద్ధరణ ముగింపు భాగం ఈ సైన్యం. అయితే గిద్యోనుకు జరిగినట్లే తగిన వారిని మాత్రమే దేవుడు ఉంచుతాడు. అందరినీ కాకుండా కొద్ది మందిని దేవుడు ఈ విశ్వాస సైన్యంలో ఉంచబోతూ ఉన్నాడు. అందుకొరకు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది అగ్నిలో బాప్తిసం పొంది సిద్ధంగా ఉండాలి. వారినే దేవుడు తన రెండవ రాకడ కొరకు ఉపయోగించుకుని పోయే మహాసైన్యంగా ఈ ప్రపంచంలో వాడుకోబోతూ ఉన్నాడు. ఈ ప్రయాణం ఇంకా అయిపోలేదు. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? దేవుడు ఉరుము వంటి శబ్దంతో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి? నాకైతే వాస్తవంగా నేను చేసే సేవ సరైనదేనా, ఇందుకు నేను రక్షించబడ్డానా అనే భావన కలిగింది. దేవుని ఎదుట నన్ను నేను సరిచేసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మీ అనుభవం ఎలా ఉంది? కామెంట్లో రాయండి. ఒకవేళ మీలో ఇంకా అపరాధ భావం ఏదైనా మిగిలి ఉంటే ఫర్గివ్ మీ జీసస్, యేసయ్యా నన్ను క్షమించండి అని కామెంట్లో టైప్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో యూట్యూబ్ అనేకులకు రికమెండ్ చేస్తుంది. మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా నా ప్రయాసలో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. జీసస్ లవ్స్ యూ. ఆమేన్.